Now moving on to the next part of the topic, that is angle between two vectors. So angle between two vectors. So there are certain rules to understand this, that is very important. Two vectors heading పెట్టేద్దాము. సో రెండు వెక్టార్స్ మధ్యలో యాంగిల్ ఎలా మెజర్ చేస్తాము అది కదా పాయింట్. సో రెండు వెక్టార్స్ మధ్యలో ఎలా మెజర్ చేస్తాము, రెండు వెక్టార్స్ని అటాచ్ చేసి మధ్యలో యాంగిల్ మెజర్ చేస్తే అయిపోయింది. సో నేను ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ డ్రా చేస్తాను, సో చూస్తూ ఉండండి. ఇవి రెండు వెక్టార్స్, వీటి మధ్యలో యాంగిల్ గివెన్, అండ్ అనదర్ వెక్టార్, ఈ రెండిటి మధ్యలో యాంగిల్ గివెన్. నెక్స్ట్ ఇంకొక కాంబినేషన్, లైక్ ఇదొక కాంబినేషన్, ఈ రెండిటి మధ్యలో యాంగిల్ గివెన్. సో ఇవన్నీ కరెక్టేనా? కెన్ ఐ కన్సిడర్ థీటా యాజ్ యాంగిల్ బిట్వీన్ ఏ బార్ అండ్ బి బార్? ఈ వీటిని ఏ బార్ బి బార్ అనుకుందాం. ఒకటి ఏ బార్ బి బార్, ఏ బార్ బి బార్, ఏ బార్ బి బార్. సో ఈ కాంబినేషన్స్లో అన్నిటినీ నేను యాంగిల్ బిట్వీన్ ద వెక్టార్స్ అనొచ్చా అంటే ఎస్, ఈ యాంగిల్ బిట్వీన్ ద వెక్టార్స్ కరెక్ట్, బట్ దిస్ ఈజ్ రాంగ్ అండ్ దిస్ ఈజ్ కరెక్ట్. సో ఇచ్చిన ఆప్షన్స్లో ఈ రెండిటిని విషయంలోనూ కూడా థీటా కెన్ బీ కాల్డ్ యాజ్ ద యాంగిల్ బిట్వీన్ ద వెక్టార్స్, బట్ ఈ సిచ్యువేషన్కి వచ్చేటప్పటికి థీటా కెన్ నాట్ బీ కాల్డ్ యాజ్ ద యాంగిల్ బిట్వీన్ ద వెక్టార్స్. సో హౌ టు డిసైడ్, ఇది చాలా ఇంపార్టెంట్. సో యాంగిల్ బిట్వీన్ టూ వెక్టార్స్ ఎప్పుడు మెజర్ చేస్తాము అంటే when two vectors are in arrangement of ఇది చాలా ఇంపార్టెంట్ చూడండి. ఐదర్ టెయిల్ టు టెయిల్ అరేంజ్మెంట్లో అయినా ఉండాలి, లేదా హెడ్ టు హెడ్ అరేంజ్మెంట్లో అయినా ఉండాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. హెడ్ టు హెడ్ అరేంజ్మెంట్లో కానీ టెయిల్ టు టెయిల్ ఆర్ హెడ్ టు హెడ్ అరేంజ్మెంట్ ఆర్ టెయిల్ టు టెయిల్ అరేంజ్మెంట్లో ఉండాలి. ఇది కంపల్సరీ. అలా లేకపోతే we cannot measure the angle between టూ వెక్టర్స్. అందుకే ఇది రాంగ్ చెప్పాను, ఒక్కసారి చూడండి. యూజువల్గా మనము ఆరో మార్క్ ఉన్నది హెడ్గా కన్సిడర్ చేస్తాము, అదర్ ఎండ్ ఈస్ కన్సిడర్ టు బి టెయిల్. ఇక్కడ ఎలా ఉంది అరేంజ్మెంట్ చూడండి. హియర్ వి సీ టెయిల్ టు టెయిల్ అరేంజ్మెంట్. సో థీటా కెన్ బి మెజర్డ్ ఇన్ బిట్వీన్. ఓకే, ఇక్కడ టెయిల్ టు హెడ్ అరేంజ్మెంట్ ఉంది చూడండి, టెయిల్ టు హెడ్ అరేంజ్మెంట్ ఉంది. ఇక్కడికి వచ్చేటప్పటికి హెడ్ టు హెడ్ అరేంజ్మెంట్ ఉంది. సో మన కండిషన్ ఏంటి? హెడ్ టు హెడ్ కానీ టెయిల్ టు టెయిల్ కానీ అటాచ్ అయినప్పుడు మాత్రమే ఆ రెండింటి మధ్యలో యాంగిల్ మెజర్ చేస్తాము. సో ఇక్కడ హెడ్ టు టెయిల్ అరేంజ్మెంట్ ఉండడం వల్ల వీ కెన్ నాట్ మెజర్ ద యాంగిల్ బిట్వీన్ దెమ్. సరే, ఇదేనా ఆన్సర్ అంటే సరే, ఈ రెండింటి మధ్యలో థీటా ఇలాగే మెజర్ చేయాలా? వాట్ ఇఫ్ ఐ మెజర్ దిస్? ఈజ్ ఇట్ నాట్ థీటా బిట్వీన్ ఏ అండ్ బి? అది కూడా యాంగిలే కదా, ఏకి బికి మధ్యలో ఇది కూడా యాంగిల్ మెజర్ చేయొచ్చు కదా. మరి అదెందుకు కన్సిడర్ చేయకూడదు అంటే ఇక్కడ వన్ మోర్ క్లాజ్ ఉంది. అదేంటంటే స్మాలర్ ఆఫ్ ది యాంగిల్స్. ఏకి బికి మధ్యలో స్మాలర్ ఆఫ్ ది యాంగిల్స్ మాత్రమే కన్సిడర్ చేయాలి, అది కండిషన్. అందుకే మనం దీనిని కన్సిడర్ చేయము, ఓన్లీ ఈ థీటాని మాత్రమే కన్సిడర్ చేసాము. సరే, బాగుంది. మరి క్వశ్చన్లో ఎగ్జామ్లో ఇలాంటి అరేంజ్మెంట్ ఒకటి ఇచ్చారు. ఈ అరేంజ్మెంట్లో థీటా ఫైండ్ అవుట్ చేయాలి. ఎలా? హౌ? వెరీ ఈజీ. సో ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్నే నేను కన్సిడర్ చేసి ఎలా ఆపరేట్ చేయాలి చెప్తాను చూడండి. సో అక్కడ ఎలా ఉందో అలాగే డ్రా చేద్దాము. దిస్ ఈస్ బి బార్ అండ్ దిస్ ఈస్ ఏ బార్. ఇప్పుడు ఈ రెండిటి మధ్యలో యాంగిల్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అంటే మనకి ఇంతకుముందు నేను ఒకటి చెప్పాను, ఇంపార్టెంట్ నోట్స్ అని. వెన్ అ వెక్టార్ ఈజ్ మూవ్డ్ ప్యారలల్ టు ఇట్ సెల్ఫ్ ఇట్ రిమైన్స్ అన్చేంజ్. దానిని మనం ఇక్కడ అప్లై చేస్తాం. సో ఐదర్ ఏ బార్ని ఇలా మూవ్ చేయొచ్చు, లేదా బి బార్ని ఇలా మూవ్ చేయొచ్చు. కేస్ వన్లో ఏ బార్ని మూవ్ చేద్దాము. సో బి బార్ అలాగే ఉంది. ఐఎమ్ నాట్ చేంజింగ్ బి బార్. దిస్ ఈజ్ ఒరిజినల్ ఏ బార్. దీనిని నెమ్మదిగా ఇలా వెనక్కి లాగండి. ఇలా పట్టుకుని వెనక్కి లాగితే దీని హెడ్ ఇక్కడికి వచ్చిందా? ఏ బార్లో ఏమైనా మార్పు వస్తుందా? రాదు.
నౌ యు సీ ఏ బార్ బి బార్ హెడ్ టు హెడ్ అరేంజ్మెంట్లో ఉన్నాయి, హెడ్ టు హెడ్ అటాచ్మెంట్లో ఉన్నాయి కాబట్టి నౌ ఐ కన్సిడర్ దిస్ టు బీ యాంగిల్ తీటా. దిస్ ఈజ్ యాంగిల్ తీటా. మరి అప్పుడు ఈ యాంగిల్ ఏమవుతుంది ఎవరైనా చెప్పగలరా? ఇదంతా 180 degrees కదా, ఇది తీటా అయినప్పుడు ఇది ఏమైంది 180 మైనస్ తీటా అవుతుంది. ఇప్పుడు ఇంకో కేస్ 2. కేస్ 2లో ఏంటి అంటే కేస్ 2లో ఏ బార్ని అలాగే ఉంచి బి బార్ని మూవ్ చేసి చూద్దాం. కేస్ 2లోకి వచ్చేటప్పటికి ఏ బార్ రిమైనింగ్ ద సేమ్. నౌ దిస్ ఈజ్ అవర్ బి బార్. బి బార్ని ఇలా ముందుకు జరపండి, ఇట్ కమ్స్ అవుట్ టు బి హియర్. బి బార్ని దానికి అదే ప్యారలల్గా మూవ్ చేసినా ఎలాంటి మార్పు రాదు. ఇప్పుడు మీరు చూస్తే ఏ బార్ బి బార్, ఏ బార్ బి బార్ టెయిల్ టు టెయిల్ అరేంజ్మెంట్లోకి వచ్చాయి. వెన్ ఐ మూవ్డ్ ఏ బార్ దే కెమ్ హెడ్ టు హెడ్ అరేంజ్మెంట్లో ఉన్నాయి. వెన్ ఐ మూవ్డ్ బి బార్ they are in tail to tail arrangement. So now this becomes the theta. అప్పుడు ఇది ఏమవుతుంది 180 మైనస్ తీటా. చూడండి రెండు సేమ్, ఏ బార్ బి బార్ ఇలా ఉన్నప్పుడు 180 మైనస్ తీటా, ఏ బార్కి బి బార్కి మధ్యలో యాంగిల్ తీటా అవుతుంది. సో ఇలా యాంగిల్ని మెజర్ చేయాలి. సో ఖచ్చితంగా యాంగిల్ని మెజర్ చేయాలి అంటే ఎలా ఉండాలమ్మా, టెయిల్ టు టెయిల్ అరేంజ్మెంట్ కానీ హెడ్ టు హెడ్ అరేంజ్మెంట్ కానీ ఉండాలి. అప్పుడు మాత్రమే మనం మెజర్ చేయగలము, లేదంటే మెజర్ చేయలేము. ఇక్కడ ఒక చిన్న అబ్జర్వేషన్ చేద్దాం, స్మాల్ అబ్జర్వేషన్. ఓకే, వీ విల్ కన్సిడర్ ఏ బార్ బి బార్ ఎలా ఉన్నాయి, హెడ్ టు హెడ్ టెయిల్ టు టెయిల్ అరేంజ్మెంట్లో ఉన్నాయి కదా. సో వీ కెన్ మెజర్ ద యాంగిల్ బిట్వీన్ ఏ బార్ అండ్ బి బార్. సో దిస్ బికమ్స్ ద యాంగిల్ బిట్వీన్ ఏ బార్ అండ్ బి బార్. ఒకవేళ ఏ బార్ని 180 degrees రొటేట్ చేశాను, ఏ బార్ని 180 degrees రొటేట్ చేసినప్పుడు ఏమవుతుంది, లైక్ దిస్ 180 degrees ఇలా రొటేట్ చేసాం. ఇక్కడ మనకి ప్లేస్ సరిపోవట్లేదు, మరి పెద్దగా డ్రా చేసినట్లున్నాను. ఓకే, కొంచెం ఒక్క నిమిషం, ఐ విల్ జస్ట్ రీడ్రా ఇట్. ఓకే, సో విల్ టేక్ ఏ బార్ అండ్ బి బార్, ఏ బార్ బి బార్ tail to tail arrangementలో ఉన్నాయి. సో the angle between A bar and B bar is theta. Now I'm going to rotate A bar through 180 degrees, B bar through 180 degrees. సో A barని 180 degrees రొటేట్ చేస్తే ఇటువైపు వచ్చేదాన్ని ఏమంటారు, మైనస్ ఏ బార్. గుర్తుందా, దీన్ని ఏమంటారమ్మా, మైనస్ ఏ బార్. 180 degrees రొటేట్ చేస్తే. అలాగే సేమ్ బి బార్ని కూడా రొటేట్ చేద్దాం. సో బి బార్ని రొటేట్ చేస్తే ఇది 180 degrees కాబట్టి మైనస్ బి బార్. ఇప్పుడు ఒకసారి యాంగిల్ బిట్వీన్ చెక్ చేద్దాం. యాంగిల్ బిట్వీన్ ఏ బార్ అండ్ బి బార్. నాకు కావాల్సిన క్వశ్చన్స్ అడుగుతున్నాను చూడండి. నెక్స్ట్ యాంగిల్ బిట్వీన్ ఏ బార్ అండ్ మైనస్ బి బార్, అలాగే యాంగిల్ బిట్వీన్ మైనస్ బి బార్ అండ్ ఏ బార్, అలాగే యాంగిల్ బిట్వీన్ మైనస్ ఏ బార్ అండ్ బి బార్. ఇవి నా క్వశ్చన్స్. ఈ క్వశ్చన్స్కి ఆన్సర్స్ కామెంట్లో చెప్పండి. సో ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ నేను ఎలాగో ఈ పీడిఎఫ్ అప్లోడ్ చేస్తాను కదా, ఆ పీడిఎఫ్లో ఆన్సర్స్ ఉంటాయి. మీరు ఫైండ్ అవుట్ చేసి ఆన్సర్స్ ఏంటి వీలైతే కామెంట్ బాక్స్లో చెప్పండి. లేదు అనుకుంటే మీరు టెలిగ్రామ్ ఛానల్లో ఈ పీడిఎఫ్ అప్లోడ్ చేస్తాను కాబట్టి టెలిగ్రామ్ ఛానల్లో వెరిఫై చేసుకోవచ్చు. ఇంక ఇక్కడ నుంచి నేను కొన్ని ఎగ్జాంపుల్స్, అంటే ఎగ్జాంపుల్స్ ఇన్ ద సెన్స్ ప్రాబ్లమ్స్ అలా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. కొన్ని అప్లికేషన్స్ చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లం తీసుకుందాము. అన్నిటికీ రిఫరెన్స్ లైన్ ఎక్స్ యాక్సిస్. వీఆర్ గివెన్ 3 కేసెస్, ఎక్స్ యాక్సిస్, ఎక్స్ యాక్సిస్, ఎక్స్ యాక్సిస్. ఓకే, ఏ బార్ ఈజ్ మేకింగ్ అన్ యాంగిల్, A bar is making an angle 30 degrees with x-axis. Next, B bar is making an angle 60 degrees with x-axis and C bar is making an angle 45 degrees with x-axis. Question enti ante find angles between A bar and B bar. Next, ఇది question number 1. Question number 2, A bar and C bar
క్వశ్చన్ నెంబర్ 3 ఇంకేం మిగిలాయి, బి బార్ అండ్ సి బార్. ఇది క్వశ్చన్. సాల్వ్ చేస్తారా లేదా? యాంగిల్ బిట్వీన్ వెక్టార్స్లో వచ్చే ప్రాబ్లమ్స్ అనమాట ఇవి. సో క్వశ్చన్ సాల్వ్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక పాయింట్ అబ్జర్వ్ చేస్తే కనుక ఏ బార్ అయినా బి బార్ అయినా సి బార్ అయినా యాంగిల్ దే ఆర్ మేకింగ్ విత్ రెస్పెక్ట్ టు సింగిల్ లైన్ కాల్డ్ ఎక్స్ యాక్సిస్. సో మూడిటికి రిఫరెన్స్ లైన్ సేమ్గానే ఉంది కాబట్టి ఇలాంటి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్ యాక్సిస్ డ్రా చేసుకోండి. దెన్ ఏ బార్ అన్నీ కలిపి ఒకటే డయాగ్రామ్లో డ్రా చేసుకోవచ్చు అనమాట. బికాస్ ఒక వెక్టార్ని దానికి అదే ప్యారలల్గా మూవ్ చేయొచ్చు కాబట్టి ఇదేమైంది మనకి ఏ బార్ విత్ 30 degrees. నెక్స్ట్ బి బార్ 60 degrees మేక్ చేస్తోంది. బి బార్ ఇట్ ఈస్ మేకింగ్ 60 degrees. సి బార్ చిన్నగా ఉంది, కుట్టి వెక్టార్, ఇట్ ఈస్ మేకింగ్ 45 degrees. క్వశ్చన్ నెంబర్ 1 నుంచి స్టార్ట్ చేయండి సొల్యూషన్. క్వశ్చన్ నెంబర్ 1 దేనికి మధ్యలో, ఏకి బీకి మధ్యలో యాంగిల్. సో ఏకి బీకి మధ్యలో యాంగిల్ కావాలి అంటే ఏ బార్ ఇక్కడ ఉంది, బి బార్ ఇక్కడ ఉంది. సో ఈ టోటల్ యాంగిల్ కావాలి, టోటల్ యాంగిల్ ఏమవుతుంది, ఇక్కడ నుంచి ఎక్స్ యాక్సిస్కి 30, ఇక్కడ నుంచి ఎక్స్ యాక్సిస్ నుంచి మళ్ళీ బీకి 60. సో 30 degrees ప్లస్ 60 degrees, ఆన్సర్ కమ్స్ అవుట్ టు బి 90 degrees. సెకండ్ ఏకి సికి మధ్యలో కావాలి, ఏ సి. సో ఇక్కడి నుంచి ఇక్కడికి కావాలి, ఇది 30, ఇది 45. సో 30 ప్లస్ 45 is the answer. So 30 plus 45. Next B bar ki C bar ki, this is B bar, this is C bar. ఇప్పుడు కొంచెం జాగ్రత్తగా చూడండి. B bar C bar అంటే ఇది కదా మన యాంగిల్ కావాల్సింది, ఎక్స్ యాక్సిస్ నుంచి కాదు, బీకి సికి మధ్యలో కావాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి 60, ఇక్కడ నుంచి ఇక్కడికి 45 కాబట్టి థర్డ్ బిట్కి ఆన్సర్ ఏమవుతుంది అంటే 60 minus 45 degrees చెయ్యాలి. హ్యావ్ యూ అండర్స్టూడ్? ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయి మనకి. మూవింగ్ ఆన్ టు నెక్స్ట్ ఎగ్జాంపుల్. ఇంకొక ఎగ్జాంపుల్ ప్రాబ్లం చెప్తాను చూడండి. ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ ప్రాబ్లం ఏంటంటే ఇఫ్ ఏ బార్ బి బార్ సి బార్ ఆర్ త్రీ వెక్టార్స్ arranged as three sides of an equilateral triangle. ఒక ఈక్విలాటరల్ ట్రయాంగిల్కి 3 sides టేకెన్ ఇన్ సేమ్ ఆర్డర్, డైరెక్షన్ కూడా ఇచ్చేశారు. టేకెన్ ఇన్ సేమ్ ఆర్డర్. క్వశ్చన్ ఏంటి అంటే ఫైండ్ యాంగిల్స్ బిట్వీన్ ఏ బార్ అండ్ బి బార్, బి బార్ అండ్ సి బార్, సి బార్ అండ్ ఏ బార్. ఇవి మనకి ఇచ్చిన 3 క్వశ్చన్స్. సో హౌ టు సాల్వ్ దిస్ క్వశ్చన్? ఫస్ట్ ఆఫ్ ఆల్ డయాగ్రామ్ డ్రా చేసుకోవాలి. బికాజ్ వెక్టార్స్లో ప్రాబ్లమ్స్ చేయాలి అంటే ఖచ్చితంగా డయాగ్రామ్ డ్రా చేసుకోవాలి. సో డయాగ్రామ్ డ్రా చేస్తే మనము ఈక్విలేటరల్ ట్రయాంగిల్, దీనికి ఇది ఏ బార్, బి బార్, సి బార్, డైరెక్షన్ బార్ పెట్టాము అంటే డైరెక్షన్ కావాలి. ఆ డైరెక్షన్ కోసమే ఇక్కడ ఒక సెంటెన్స్ ఇచ్చారు చూడండి, టేకెన్ ఇన్ సేమ్ ఆర్డర్. ఈ పదాలు మనం అర్థం చేసుకోవాలి. టేకెన్ ఇన్ సేమ్ ఆర్డర్ అనే పదానికి మీనింగ్ ఐదర్ క్లాక్ వైజ్ ఆర్ యాంటీ క్లాక్ వైజ్. సో ఒకవేళ ఏ బార్ ఈ డైరెక్షన్లో ఉంటే బి బార్ సి బార్ అదే డైరెక్షన్లో ఉంటాయి, ఇలా అదే డైరెక్షన్లో ఉంటాయి. ఏ బార్ బి బార్ సి బార్ సేమ్ డైరెక్షన్లో ఉన్నాయి. ఇప్పుడు ఏకి బీకి మధ్యలో యాంగిల్ ఫైండ్ అవుట్ చేయగలమా? హెడ్ టు టెయిల్ అరేంజ్మెంట్లో ఉన్నాయి. మరి ఇలాంటప్పుడు ఏం చెయ్యాలి అంటే మూవ్ ద వెక్టార్ ప్యారలల్ టు ఇట్ సెల్ఫ్. బి బార్ని ఇలా జరపండి, ఇది కూడా బి బారే. సి బార్ని ఇలా జరపండి, ఇది సి బార్ అవుతుంది. ఏ బార్ని ఇలా పుల్ చేస్తే ఇది కూడా ఏ బార్. ఇప్పుడు చూడండి, ఏ బార్ బి బార్ టెయిల్ టు టెయిల్ అరేంజ్మెంట్, బి బార్ సి బార్ టెయిల్ టు టెయిల్ అరేంజ్మెంట్, సి బార్ ఏ బార్ టెయిల్ టు టెయిల్ అరేంజ్మెంట్. ఈక్విలేటరల్ ట్రయాంగిల్లో మనకి తెలుసు ఇది 60 degrees అయినప్పుడు ఈ యాంగిల్ ఎంత అవుతుందమ్మా? 120 degrees. ఇప్పుడు 60 తీసుకోవాలా 120 తీసుకోవాలా? స్మాలర్ ఆఫ్ ది యాంగిల్ అన్నారు కదా అని ఆలోచించద్దు. స్మాలర్ ఆఫ్ ది యాంగిల్ ఎప్పుడు
రెండు టెయిల్ టు టెయిల్ ఆర్ హెడ్ టు హెడ్ ఉన్నప్పుడు. సో ఖచ్చితంగా యాంగిల్ ఇది 120 అవుతుంది, ఇది కూడా 120 అవుతుంది, ఇది కూడా 120 అవుతుంది. సో ఫస్ట్ దానికి ఆన్సర్ 120 డిగ్రీస్, సెకండ్ దానికి కూడా ఆన్సర్ 120 డిగ్రీస్, థర్డ్ దానికి కూడా ఆన్సర్ 120 డిగ్రీస్, బికాజ్ అదొక ఈక్విలాటరల్ ట్రయాంగిల్ కాబట్టి. మూవింగ్ ఆన్ టు నెక్స్ట్ ప్రాబ్లం, నెక్స్ట్ ఎగ్జాంపుల్. ఇది ఒకసారి చూడండి, ఈ మోడల్ చాలా ఇంపార్టెంట్. A man walks with velocity vm due east. ఓకే, డ్యూ ఈస్ట్ అంటే ఏంటమ్మా, ఈస్ట్ డైరెక్షన్లో వెళ్తున్నాడు. ఏ బస్ మూవ్స్ విత్ వెలాసిటీ, బస్ కాబట్టి VB బార్ అనుకుందాం, అన్ని బార్లు పెట్టుకోవాలి. A bus moves with a velocity VB bar. సెంటెన్స్ ఒకసారి సరిగ్గా చూడండి. 30 degrees వెస్ట్ ఆఫ్ నార్త్, 30 degrees వెస్ట్ ఆఫ్ నార్త్, అది వాడి డైరెక్షన్. నెక్స్ట్ ఏ కార్ మూవ్స్ VC బార్ వెలాసిటీతో, ఇది ఎలా వెళ్తోంది అంటే 60 degrees వెస్ట్ ఆఫ్ సౌత్. క్వశ్చన్ ఏంటి అంటే ఫైండ్ యాంగిల్ బిట్వీన్, ప్రతి రెండిటికి మనం యాంగిల్ ఫైండ్ అవుట్ చేయాలి అనుకుందాం. మ్యాన్ VB, వీళ్ళిద్దరి మధ్యలో యాంగిల్ కావాలి. అలాగే VBకి VCకి మధ్యలో యాంగిల్ కావాలి. వెలాసిటీ ఆఫ్ మ్యాన్కి వెలాసిటీ ఆఫ్ కార్కి మధ్యలో యాంగిల్ కావాలి అనుకుందాం. ఇలాంటివి డ్రా చేసేటప్పుడు ఎప్పుడు కూడా వెక్టార్స్ అనగానే గుర్తుపెట్టుకోండి, మనం ఖచ్చితంగా డయాగ్రామ్ డ్రా చేసి మాత్రమే చేయగలము. ఫస్ట్ ఆఫ్ ఆల్ నార్త్ వెస్ట్ ఈస్ట్ సౌత్ అనగానే ఇందాక చెప్పాను, గుర్తుందా? ఈస్ట్ అప్వర్డ్స్ ఎప్పుడు కూడా నార్త్, ఈస్ట్కి ఆపోజిట్లో వెస్ట్, నార్త్కి ఆపోజిట్లో సౌత్. సో అదే డయాగ్రామ్ ఇక్కడ మనం కొంచెం పెద్దగా డ్రా చేద్దాం. ఇది ఈస్ట్, నార్త్, ఇది వెస్ట్, సౌత్. ఇప్పుడు ఒకసారి చూడండి. సో ఇప్పుడు వెలాసిటీ ఆఫ్ మ్యాన్ ఎటువైపు ఉన్నాడు, వెలాసిటీ ఆఫ్ మ్యాన్ ఎల్లో కలర్తో పెట్టుకుందాము. ఇది VM బార్ డ్యూ ఈస్ట్, అతను పక్కాగా ఈస్ట్ డైరెక్షన్లో వెళ్తున్నాడు, వాస్తు ప్రకారం వెళ్తున్నాడు, ఈస్ట్ డైరెక్షన్లో ఉంది. నెక్స్ట్ వెలాసిటీ ఆఫ్ బస్సుకి వద్దాం. బస్సు ఎలా వెళ్తోంది, వెలాసిటీ ఆఫ్ బస్ ఈస్ 30 degrees వెస్ట్ ఆఫ్ నార్త్, నార్త్ యొక్క వెస్ట్ వైపు 30 degrees, నార్త్ యొక్క వెస్ట్ వైపు, నార్త్ యొక్క వెస్ట్ వైపు 30 degrees, నార్త్ యొక్క వెస్ట్ వైపు 30 degrees అంటే ఇలా డ్రా చేయాలి. VB బార్ ఎంత, 30 degrees, ఇక్కడ 30 degrees రావాలి. నార్త్ యొక్క వెస్ట్ వైపు ఇంక్లైన్ అయ్యింది అంటే ఇలా డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ కార్ ఎలా వెళ్తుంది చూడండి, 60 degrees వెస్ట్ ఆఫ్ సౌత్, సౌత్ యొక్క వెస్ట్ వైపు, సౌత్ యొక్క వెస్ట్ వైపు. సో ఇది వేరే కలర్ తీసుకుందాం. ఇదేంటిది VC బార్. ఇప్పుడు నేను ఇక్కడ రాయాలా 60 degrees, ఇక్కడ రాయాలా? కరెక్ట్గా ఆలోచించండి. సౌత్ యొక్క వెస్ట్ వైపు, సౌత్ యొక్క వెస్ట్ వైపు కాబట్టి సౌత్ రిఫరెన్స్ పాయింట్ ఎంత తీసుకున్నాము, 60 degrees. అయిపోయింది. ఈ మాత్రం తెలిస్తే ప్రాబ్లం సాల్వ్డ్. ఓకే, సో దీని ఆన్సర్ కూడా మీరు ఫైండ్ అవుట్ చేయండి, బికాజ్ ఆప్షన్స్ క్లియర్ కదా. ఫస్ట్ వన్ ఏంటి, యాంగిల్ బిట్వీన్ VM బార్ అండ్ VB బార్ ఫైండ్ అవుట్ చేయండి. నెక్స్ట్ యాంగిల్ బిట్వీన్ VB బార్ అండ్ VC బార్ ఎంత. థర్డ్ బిట్ ఏంటి, యాంగిల్ బిట్వీన్ VM బార్ అండ్ VC బార్. ఆన్సర్లు ఏమొస్తాయి చెప్తారా? VM VB, ఇక్కడ నుంచి ఇక్కడికి 90 degrees, 90 + 30. సో ఆన్సర్ 120 degrees. నెక్స్ట్ క్వశ్చన్ BBకి VCకి. ఇది తెలుస్తుందా తెలీదా? ఇది కూడా సింపుల్. ఇది 30 degrees అయితే 90 - 30 కదా, ఇక్కడ 60 వస్తుందా రాదా? సిమిలర్లీ ఇక్కడ 60 ఉంది అంటే ఇక్కడ 30 degrees వస్తుందా రాదా? సో వాట్ ఈస్ ద యాంగిల్ బిట్వీన్ VB అండ్ VC? 60 + 30, దట్ ఈస్ 90 degrees. నెక్స్ట్ VM VC, ఇక్కడి నుంచి ఇక్కడికి ఇది 90 degrees, ఇది 60. సో 60
ప్లస్ 90 degrees. విఎంకి వీసీకి యాంగిల్. ఓకే, సో హ్యావ్ యూ అండర్స్టూడ్? ఈ మోడల్స్ అన్నీ అర్థమయ్యాయా లేదా అమ్మ? ఇవన్నీ కూడా మనకి యాంగిల్ బిట్వీన్ వెక్టార్స్లో వచ్చే టైప్ ఆఫ్ క్వశ్చన్స్. ఈ పీడిఎఫ్ నేను కంపల్సరీగా మీకు టెలిగ్రామ్ ఛానల్లో అవైలబిలిటీలో ఉంచుతాను కాబట్టి ఇంతవరకు ఎవరైనా జాయిన్ అవ్వకపోతే ఇది టెలిగ్రామ్ ఛానల్ లింక్ అండ్ దిస్ ఈస్ ద QR కోడ్. సో ఈ రెండిటి ద్వారా జాయిన్ అయిపోండి. అట్ ద సేమ్ టైం లైక్ చేసేయండి, షేర్ చేసేయండి, సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ ఆల్.